మనది కానిది ఇదొక్కటే, కానీ మనకంటూ ఒకటి ఉంది. ఆ రాజ్యం, అది నిలవరమైన పట్టణం, దేవుని స్వహస్తాలతో కట్టబడిన పరలోకపు రాజ్యం. ఆ రాజ్యానికి దేవుణ్ణి ప్రేమించిన వారిని వారసులుగా దేవుడు చేస్తాడట. నాకంటూ ఒక స్వాస్థ్యం అక్కడ ఉంది, నాకంటూ ఒక స్థానం ఉంది, నాకంటూ ఒక భాగం ఉంది, నాకంటూ ఒక పొత్తు ఉంది అని మనం చెప్పుకునే ఆధారం దేవుడు మనకు కలగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద మనకేం లేకపోవచ్చు, కానీ మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనకంటూ ఒకటి పరలోకములో వారసత్వం ఉంది. ఆ వారసత్వం ఎట్లా పొందుకుంటావు అంటే, ఆయనను ప్రేమించాలి. నువ్వు ఎట్లా ప్రేమిస్తావు అంటే, ఒక్క మాటలో మీకు తేల్చి చెప్తాను. నీ పాపముల నుండి విడుదల పొంది, నీ పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు యేసు నా కొరకు జన్మించనని విశ్వసించి, ఆయన రక్తములో కడగబడి యేసే నిజ దేవుడని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి రక్షణ బాప్తిసం పొందుతావో, ఆనాడు నిజంగా దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్టు, ఆనాడు దేవుణ్ణి ప్రేమించినట్టు. అప్పుడు దేవుడు అంటాడు, ఒక పాపి భూమి మీద మారు మనసు పొందింది, నా బిడ్డగా చేయబడిందనట. పరలోకంలో గొప్ప విందు చేస్తాడట దేవుడు. నువ్వు మారు మనసు పొందాలి. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడివైతే, నిజంగా ప్రేమించేదానివైతే, దేవా నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీ కృప నాకు కావాలి, నీ రక్షణ నాకు కావాలి, నీ సమాధానం నాకు కావాలి, నీ యొక్క కాపుదల, నీ యొక్క రాజ్యంలో స్థానం నాకు కావాలంటే నేను నిన్ను విశ్వసిస్తానయ్యా, రక్షణ బాప్తిసం పొందుతానయ్యా అని నువ్వు ఒప్పుకోవాలి. నిజంగా ఒక నూతన సంవత్సరం నీ జీవితంలో జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక బర్త్డే అనేది మనం పుట్టిన దానికంటే క్రీస్తులో జన్మించిందే బర్త్డే అని మనం చేసుకోవాలి. అసలు తెలుసా? అలా చేసుకున్న నాడే నిజమైనటువంటి ఆనందం మన జీవితంలో దేవుడు సంతోషించేటువంటి రోజు అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా వాటిని ప్రేమిస్తున్నాం. ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి సరి అయిన ప్రేమ రానప్పుడు చాలా దుఃఖపడతాం.